మహాపరిశుద్ధుడైన నా ప్రియపాలో తండ్రి, అయ్యా జ్ఞానమైన శ్రేష్టమైన నామానికి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా ఈ రీతిగా నాయన గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువా మేమంతా నాయన కలిసి ప్రభు అని సన్నిధానంలో నాయన తండ్రి చివరిగా నువ్వు పలికిన ఈ 7 మాటలు ప్రభువా నాయన మేమందరం నాయన ధ్యానించటకు నీవు ఇచ్చిన అయ్యా ఈ సమయానికై నీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అయ్యా నీకు మా కోసం పడిన నిందలు ఆశ్రమలు అవమానాలు ప్రభు నాయన తండ్రి అన్నిటికీ ప్రభు నేను అయ్యా మర్చిపోలేను ప్రభుగా నీవు మాపై చెప్పిన ఈ కృపను బట్టి నీకు వేలాది వందనాలు స్థితుల్లో చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభు మాకు తోడుగా ఉండి తండ్రి. నాయన ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డలు 5 మాటలు చెప్పి ఉన్నాను ప్రభు. చెరుపున బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభు నాయన తండ్రి. 6వ మాటగా నాయన ఈ కొత్తనాన్ని నాకు దయచేసి విధానానికై నీకు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నాయన నన్ను సిలువు చాటున నీ నోటి పూర్వగా నన్ను వాడుకోండి. అయ్యా నాయన ఇక్కడ కూర్చున్న ప్రత్యేక ప్రియ బిడ్డకు నాయన వినగల చెవులను గ్రహించగల మనసును కూడా దయచేయండి. త్వరలో రానాయన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని కొనుక్కుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరము తన పరిచర్య చేశాడు. కానీ ఒక మనిషి మరణించే ముందు పలికే మాటలో చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మన రక్త సంబంధికులు కానీ మన బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మనం వెళ్ళి ఏమని అడతాము? చనిపోయే ముందు ఎవరైనా ఉండాలి లాస్ట్గా ఏం మాట చెప్పాడు, ఏమైనా మాట్లాడారు అనేది మనం అడుగుతాం. ఆ లాస్ట్ చివరి మాట మనము పదే గుర్తు చేసుకుంటాం. అయ్యా చనిపోయేటప్పుడు నాతో ఈ మాట మాట్లాడాడు, ఇది నేను నిర్వర్తించాలి అని చెప్పనని మనందరం కూడా అనుకుంటాం. అలాగే యేసు ప్రభు కూడా చివరిగా ఆయన చివరి దినాల్లో ఆఖరి సమయంలో మరణించే కొన్ని క్షణాల ముందు కలిగిన ఈ 7 మాటలు కూడా మనము ప్రతి సంవత్సరం మనము ఈ గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజు మనందరము ఈ మాటలు మరి ప్రతి సంవత్సరం దీన్ని మనము ధ్యానించుకుంటూ ఉంటాం. అలాగే ఆయన మన కోసము ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైన సంచరించుకుంటాయి. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాపమ పరిహారార్థం కొరకు సిలువలో మరణిస్తూ పలికిన ఈ 7 మాటలు మొదటిగా 3 మాటలు తనను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన కోసం మాట్లాడుకున్నాడు. మొదటిగా ఏం మాట్లాడాడు? తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగు కనుక వీరిని క్షమించమన్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజల్ని ఉద్దేశించి చెప్పాడు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంగా ఉండవు. తన తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు, ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లిని, ఇలా ఆ 3 మాటలు ఆయన చుట్టూ ఉన్న ప్రజలను ఉద్దేశించి చెప్పాడు. మిగిలిన 4 మాటలు తనను ఉద్దేశించి పలికాడు. అలాగే 6వ మాటగా నాయన నేను నీతో పంచుకోవాలని 6వ మాటను నేను ఆశపడుతున్నాను. ఈ సమాప్తము అని పదములకు గ్రీక్ భాషలో టెటలస్టాయ్ అని అర్థము, ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఫినిష్, తెలుగులో సమాప్తము. ఇలాగా ఈ మాటకు అర్థాలు. అలాగే సమాప్తము ఏ విషయాల్లో దాగి ఉన్న మర్మాలను కొన్ని విషయాల్లో మనము ఖచ్చితంగా చూసుకోవచ్చు. నాకు ఇచ్చిన వాక్యము బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తము అయినదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తము అయినదని చెప్పాను. అయితే ఏ విషయాలు సమాప్తం చేశాడు, ఆ విషయాల్లో దాగి ఉన్న మర్మాలు ఏమిటో ఖచ్చితంగా మనం ఇక్కడ గమనించాలి. ఏ విషయాలు సమాప్తం చేశాడో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఈ సందేశం తర్వాత ముగిస్తాను. మొదటిగా ధర్మశాస్త్ర నిధిని ఆయన మనకు సంపూర్ణంగా సమాప్తం చేశాడు మొదటిగా. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని సమాప్తం చేసినట్టుగా పౌలు భక్తుడు కూడా మనకు తెలియజేస్తున్నాడు. రోమా పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాం. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చాలు. దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు? నరరూపిగా వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టుబాట్లను దగ్గర నుండి ఆజ్ఞ దగ్గర నుండి
ధర్మశాస్త్ర విధుల దగ్గర నుండి కూడా ఆయన మానవాళిని విడుదల చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా కూడా మనకు తెలియజేశాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన అవసరం కూడా మనకు లేకుండా చేశాడు. ఆయన శిలువ రక్తంతో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా ఆయన ఆ విషయాన్ని సమాప్తం చేసినట్టుగా మనము గమనించగలం. అంటే ధర్మశాస్త్రము అనగా అంటే బైబిల్ గ్రంథం, పాత గ్రంథంలో కూడా 5 గ్రంథాలను కూడా ధర్మశాస్త్రం అని మనము పిలుస్తాం. ఆదికాండము, లేవికాండము, సంఖ్యాకాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ కాండాలని మోషే ధర్మశాస్త్రంగా దేవుడు మనకు తెలియజేసి మోషే రాసినటువంటి దాన్ని దేవుడు మనకు ధర్మశాస్త్రాలుగా దేవుడు మనకు బయలుపరిచాడు. ఈ ధర్మశాస్త్రం వల్ల మన కట్టుబాట్లు మనము నెరవేర్చుకోవాలి. అలాగే ఈ 5 కాండాలని పుస్తకాలను కూడా మనము అంటాం. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రపంచానికి అందించాడు. మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో, అలాగే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి కార్యాలు చేయాలి అని చెప్పి దేవుడు మనకు ఈ ధర్మశాస్త్రం ద్వారా మనందరికీ తెలియజేశాడు. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే కరెక్టు, ఇది చేస్తే నేరము, ఇది చేస్తే కరెక్టు, ఇలా ప్రవర్తిస్తే అన్యాయం, అలా ఇలా దేవుడు మనకు ఆయన ఈ ధర్మశాస్త్రం విధిలో నుంచి కొన్ని మాటలు మనందరికీ తెలిసాడు. అలాగే ఇలా చేస్తే ప్రవర్తిస్తే అని చెప్పారని దేవుడు ఎన్నిసార్లు మనం చెప్పినా కానీ ఆ నిధుల్ని ఆయన చెప్పిన కట్టడాలను మనము గైకునే బిడ్డలుగా మనందరం ఉండాలని నేను ఆశపడుతున్నాను. అంటే దేవుడు అన్నాడు వాట్ ఈజ్ రాంగ్ అనే విషయాన్ని ధర్మశాస్త్రం ప్రపంచ మానవాళికి అందించింది. ధర్మశాస్త్రం ఉన్నతమైన విలువలని మానవాళికి నేర్పించింది. అలాగే పాపానికి ఒక డెఫినిషన్ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు అందించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాడు? వ్యభిచరించకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దొంగిలించకూడదు, పరాయి వ్యక్తిని మోహం చూపుతో చూడకూడదు. ఇలాంటివన్నీ మీరు చేస్తే మీరు పాపంలో ఉన్న ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నారని అర్థం. అలాగే అందరికీ కూడా అందజేసింది. కానీ పాపంలో నుండి ఏ విధంగా బయటికి రావాలో ఒక సొల్యూషన్ మాత్రము ధర్మశాస్త్రము అందించడంలో విఫలమైంది. అయితే అది మనం ఖచ్చితంగా చెప్పగలం. పాపము నుండి విడుదల మానవాళికి బయటికి తీసుకురావడంలో విఫలమైంది. కనుక పాపానికి డెఫినిషన్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఒక సొల్యూషను ధర్మశాస్త్రంలో సంపూర్ణంగా పాపానికి ఇవ్వలేదు. కానీ ధర్మశాస్త్రం సంఖ్యల నుండి మానవాళికి బయటికి తీసుకురావడానికి పాపానికి డెఫినిషన్తో పాటు సొల్యూషన్ కూడా మానవాళికి అందించడానికి దేవుడు నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనుగ్రహించడానికి శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ రక్త బలి ద్వారా ప్రతి మానవుడు మన పాపాన్ని కడగబడాలని, మానవుడు విడుదల కూడా పొందుకోవాలని, ఇక మీదట ధర్మశాస్త్రంలో కట్టుబాట్లతో మనమందరం కూడా కట్టుబడి ఉండాలని దేవుడు ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని మనకు బయలుపరిచాడు. యేసు ప్రభు వారే అని చెప్పి పాపం నుండి కేవలము యేసు ప్రభు వారే ద్వారానే సాధ్యం అని చెప్పుకోవడానికి వీలు లేదు. మనం కూడా ధర్మశాస్త్రం సమాప్తం అయినది, విడుదల నుండి మానవాడికి విడుదల చేస్తూ మనల్ని ఒక ధర్మశాస్త్రాన్ని మనందరికీ ఆయన అప్పచెప్పాడు. అలాగే ఇంకొక వాక్యం చూసుకున్నాము. లోకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. చదవమ్మా. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనము ప్రకటించుటకును
ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క యెషయా గ్రంథాన్ని తెరిచినప్పుడు ఆయన చదివినప్పుడు ఈ లోకానికి దేని కొరకు వచ్చాడో అని మనం ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుస్తున్నాము. నలిగిన వారి కొరకు, చెరలో ఉన్న వారి కొరకు, వృద్ధి వారి కొరకు, బేదల కొరకు, పాపుల కొరకు, అలాగే చెరలో ఉన్న వారిని విడిపించుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రణాళికతో వచ్చాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే మానవుని యొక్క పాప విమోచన ఖైదము చెల్లించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ఆ పని ముగింపులోకి వచ్చిందో సమాప్తం అయ్యిందని ఆయన చెప్పాడు. సమాప్తం అంటే ఇట్ ఈస్ ఫినిష్ అని అర్థము. ఇంగ్లీష్లో దాన్ని ఇట్ ఈస్ ఫినిష్ అని అర్థం. అలాగే రోమపత్రిక 4వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాం. రోమా 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చాలు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే నేరాలు చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేపిస్తుంది? నేరాలు చూపిస్తుంది. వాటిని క్రీస్తు పక్షాన సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రం చూపించిన నేరాలని క్రీస్తు ఏం చేశాడు? వాటిని సమాప్తం చేశాడు. అలాగే ఇదిగో ఈ ప్రకారంగా ఈ వ్యక్తి శిక్షపడాలి, ఈ నేరం ప్రకారంగా ఈ వ్యక్తి శిక్షించబడాలి అంటే యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంటే ధర్మశాస్త్రం చెప్పినటువంటి నేరాలన్నింటినీ కూడా ఆయన సమాప్తం చేసినట్టు అన్ని రకాల ప్రవచనాలు సమాప్తము అయిపోయాయి. అందులో ఆయన సమాప్తం అని అన్నాడు. క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు కూడా సమాప్తం చేశాడు. ఆయన ఇంతకుముందు ఎన్నో బలులు ఉన్నాయి, కానీ ఆయన బలి అర్పించాడు. కానీ ఆయన బలి సమాప్తం చేసిన తర్వాత ఎక్కడ సాతాను యొక్క అధికారం మనిషిపై సమాప్తం అయిపోకుండా కూడా ఆయన చేసినట్లు చూస్తున్నాం. అలాగే అనేకమైన బలులు ఉండేవి ఇంతకుముందు. యేసు యొక్క బలి, వివిధమైన ప్రవచనాలు, యేసుక్రీస్తు యొక్క గురించి చెప్పిన ప్రతి ప్రవచనము కూడా సమాప్తము అయిపోయింది. అలాగే సాతాను యొక్క అధికారము మానవుల మీద ఉండకుండా సమాప్తము చేశాడు. ఈ బలులన్నీ ఈ సాతాను యొక్క లైలన్నీ లయపరచడానికి దేవుడు వీటన్నిటి కోసం ఆ శిలువ మీద బలియాగంగా చేశాడు. కానీ ఇది ఒక ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే ఇది ఒక పరిశుద్ధ స్థలం అనుకున్నాం. ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, బయటది ఆవరణం. అలాగే సంవత్సరానికి ఒక్కసారి ఒక ప్రధాన యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంట. వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర మన కోసము, మన పాపాల కోసం ఆయన బలియాగం అర్పించాలి. అలాగే ఆయన వెళ్ళేటప్పుడు ఎవరు దానికి ఒక ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలంట. ఆయన వెళ్ళి రావాలంటే ఒకవేళ 1 గంట తర్వాత అక్కడికి రావాలంటే ఆయన బ్రతుకున్నాడో లోపల ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. అందుకని ఆయన నడుముకి ఏం చేస్తారు? ఒక తాడు కట్టి ఆ తాడుకు 1 గంట కట్టి తాడు వదులుతూ ఉంటే ఆయన లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అక్కడ ఆయన పని ముగించుకొని లోపల నుంచి బయటికి రావాలంటే ఆ తాడు లాగితేనే వస్తాడు. ఒకవేళ ఆ గంట మోగుతూ ఉన్నంతసేపు అక్కడ ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ గంట ఆగిపోతే ఆయన చనిపోయినట్టు లెక్క. అందుకని ఎవరు కూడా ఆయన చనిపోయినప్పుడు లోపలికి వెళ్తే వెళ్ళిన 10 మంది కూడా చచ్చిపోతారు. అందుకనే మనం ఎవరు వెళ్ళకుండా ఆ తాడు ద్వారానే ఆయన్ని బయటకు తీసుకురావాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సృష్టిని ఆయన ఏం చేశాడు? మనందరికీ మానవాళి బలి పరిశుద్ధంగా మనకు ఆయన అర్పించాడు. అర్పించి ఇక్కడ ఆయన బలియాగంగా చేశాడు. మనుషుల పక్షాన రక్త ప్రోషణ చేశాడు. ప్రతి పరిశుద్ధ స్థలానికి యాజకులు కూడా రావడానికి వీల్లేదు. పబ్లిక్ అంతా ఎక్కడ ఉండేవాళ్ళు? ఆవరణం బయట ఉండేవాళ్ళంట. అలాగే ఆడిటోరియం బయట ఉండేవాళ్ళు, ఎవరినో లోపల ఉండేవాళ్ళు కాదు. అలాగే ఈ పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వచ్చేటప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకులు ఒక్కడే వచ్చేవాళ్ళు. రక్త ప్రోక్షణ కోసం లోపలికి వెళ్ళినప్పుడు ఈ ప్రధాన యాజకుడు అంగీకి 1 గంట కట్టి ఆ గంట ద్వారా వీళ్ళు అతను బతుకున్నాడని తెలుసుకునేవాడంట. అలాగే ఇంకో 10 మంది లోపలికి మోసుకొని వచ్చి రావాలన్నా కానీ ఆ 10 మంది ఎంతో చచ్చిపోతారని చెప్పారని ఎవరు కూడా ఆవరణలోకి వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే అటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు
శిలువ ప్రవచనాలన్నిటినీ ఆయన గురించి చెప్పబడినప్పుడు అన్నీ కూడా కంప్లీట్ అయినట్టు ఇట్ ఈజ్ ఫినిష్ అని చెప్పగానే ఆ దేవాలయం తెర చేసి రెండుగా చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేదంట. ఆయన ఎప్పుడైతే సమాప్తం చేశాడో అప్పుడు ఆ దేవాలయం తెర చిరిగిపోయింది. అందుకనే పైనుంచి కిందికి తెర చిరిగిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా, పాపికి తండ్రికి మధ్య సంబంధం కుదరడం మొదలుపెట్టిందంట. అందుకని ఆయన సమాప్తం అయ్యింది అని అన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించాడు. ఇంతకుముందు దేవాలయాల్లోకి దీంట్లోకి ఎవరు వెళ్ళేవాడు కాదు. ఎప్పుడైతే మన యేసుక్రీస్తు ప్రభు బలి అర్పించి ప్రతి ఒక్కరు కూడా అందరూ దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకుని ఇలాంటి అవకాశము బైబిల్ చదివే అవకాశం అంతటి కూడా ఆయన బలి ద్వారానే మనకందరికీ అనుగ్రహించాడు. సమాప్తం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరము తెలుసుకోవచ్చు. అలాగే ఇక మీదట మీడియేటర్లో డైరెక్ట్గా మనందరం కూడా దేవుని సన్నిధికి రాగల కృపను కూడా దేవుడు ఈ బలియాగం ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. ఇంకొక వచనం చూసుకున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 17:4 యోహాను సువార్త. మంచము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తున్నాడు. మనం కూడా నీ చేతనైనట్టు మట్టుకు నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలని చెప్తున్నాడు. దేవుడు కూడా ఆయన సంపూర్ణంగా ఈ పనిని ముగించినట్టు మనము చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చాలు. ఇక్కడ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, మొండ కిరీటం పెట్టించుకున్నాడు, ఆ బలి కోట్ను పొడిపించుకుని ఇలాంటివన్నీ బలియాగం ద్వారా మన కోసం ఆయన చేసిన ఈ బలి అర్పణ వల్ల మనందరమే ఇలాంటివన్నీ మనము సులువుగా మనము దేవుని సన్నిధిలో ఇలా నిలబడి మాట్లాడుటకు, ప్రార్థన చేయుటకు, వాక్యం చదువుటకు ఇలాంటివన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే ఇంకొక వాక్యం చూస్తున్నాం. ఒకటో కొరింథీ 1 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృప మహాైశ్వర్యమును బట్టి ఆ ప్రేమియందు ఆయన రక్తము వలన మనకు విమోచనను అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చెప్పిన రీతిగా మనకు ఆయన వల్ల విమోచన కార్యాన్ని దేవుడు మనకేం చేశాడు, సంపూర్తి చేశాడు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా విమోచన కలిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన ఆజ్ఞలకు కట్టుబడి మనమందరం కూడా ఆయన కార్యాన్ని లయపరచుతూ ఆయన సిలువలో
ఏం కేక వేశాడు? విజయోత్సవ కేకను ఆయన మనకు అందించాడు. ఎవరి కార్యాలను సిలువులు ఆయన లయపరిచాడు అంటే సాతాను యొక్క క్రియలను ఆయన సిలువు మీద మనకు లయపరిచాడు. యేసయ్య లయపరిచినట్టు సాతాన్ని అణగదొక్కి ఆయన ముందుకు వచ్చి మన అపవాది శత్రువే కదా, అందుకని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కూడా ఆయన మనకు ఈ వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అలాగే ఇంకొక వచనం చూసుకున్నాం. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. ఆత్మ దీర్ఘశాంతము కాదు, ఆత్మ విషయములో 1 పేతురు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకున్నప్పుడు పూర్వ నోవ దినములలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వపు నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వపు నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఆయన ప్రకటించాడు. ఓడలో కొందరే ఆయనకి అనగా 8 మంది నీటి ద్వారా అక్కడ రక్షణ పొందినట్టు మనము చూస్తున్నాం. అలాగే ఇంకొక వాక్యం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి 34 1 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలు. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పంపిన వారి పని ఆయన నెరవేర్చుటకు ఆయన తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నదని దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన పని ఆయన సమాప్తం చేశాడు. ఆయన నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. మనము లోకానుసారమైన ఆహారాన్ని ఆయన అడగడం లేదు. ఆయన చెప్పిన పనిని ఆయన ఆహారంగా సమాప్తం చేశాడు. ఇంకొక వాక్యం లాస్ట్గా చూసుకొని ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీ 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21. 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. చాలు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను.
ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలని ఆయన నియమము, ఆయన కట్టుబాట్లు, ఆజ్ఞలు అంటే మనమందరం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, అలాగే నిరపరాధులుగా కూడా ఉండాలి. ఆయన మాంసమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మమ్మల్ని సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండండి. పునాది అంటే బేస్ మఠం లేకుంటే ఎలాంటి బిల్డింగ్ అయినా కూలిపోతుంది. మొదట మనకు కావాల్సింది బేస్ మఠం. మన బేస్ లెవెల్లో గట్టిగా కట్టుకుంటే ఎంత గాలికి తుఫాను వచ్చినా, ఎన్ని వాగులు వచ్చినా కానీ ఆ గృహము కూలిపోదు. అలాగే మనం అందరం కూడా బేస్ లెవెల్లో ఉండాలని ఇక్కడ పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా సమాధానపరచండి ఉండండి అని చెప్తున్నాడు. పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా మీరు ఉండాలి. మీరు ఉండాలంటే తన సన్నిధిలో మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను దేవుడు నిలబడుతూ ఆయన మాంసయుక్తమైన దేహము ఆ శిలువ మాని మీద ఈ రోజు అంటే ఆయన బలియాగం చేసిన గుడ్ ఫ్రైడే రోజు మనందరి కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు ఆయన కార్చి ఆయన పనిని సమాప్తం చేసినట్టు మనం ఇక్కడ చూసుకుంటాం. అలాగే సిలువను మోయాలి అంటే తను తాను ఉపేక్షించుకోవాలి, అలాగే తను తాను పరీక్షించుకోవాలి, ఆయనను వెంబడించాలి అంటే ఆయనను పోలిన వారిగా మనందరము ఉండాలి. అంటే ఆయన క్రియల్లో మనము నడవాలి. దేవుని కొరకు మనము ప్రాణం పెట్టేవారిగా కూడా మనం ఉండాలి. అలాగే దేవుడు నిర్దోషులుగా సిలువ ద్వారా విమోచన ఇచ్చి ఆయన సిలువ ద్వారా మనందరం కూడా నిలవబెట్టాడు. మనం నిర్దోషులుగా ఉండాలంటే ఆయన అడుగు జడలో నడవాలి. మనం నడవాలంటే మనమందరం కూడా నిర్దోషులుగా కాకుండా నిరపరాధులుగా కాకుండా ఉండాలని మనము ఎప్పుడు ఆలోచించుకుంటాం. నిర్దోషులుగా ఉంటేనే మనం దేవుని సన్నిధికి పరిశుద్ధంగా ఉంటేనే మనము ఇంకొకరు చెప్పేవారిగా, ఇంకొకరు మనము తీసుకొచ్చే వారిని కూడా మనము ఉంటాం. అయ్యా నేను రక్షణ పొందాను అని నేను చెప్తాం, కానీ ఆ రక్షణ కొరకు మనము ఎలా చెల్లించేవారిగా ఉన్నామా? యేసయ్య మన కొరకు వెల చెల్లించాడు అని నీవు చెప్పుకోవాలి అంటే యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానమును మనందరికీ కూడా క్షమాపణ, విమోచన ప్రాప్తించే రీతిగా ఆయన మన మాటల్ని మనము సిలువ యాగంగా ధ్యానించుకుంటున్నాము అంటేనే ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని ఈ మాటల ద్వారా ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మనందరము ధ్యానించుకున్న రీతిగా మనందరం కూడా అలా నడుచుకోవాలని ఈ మాటల కన్నా వీక్షించిన అందరూ కూడా దైవికంగా కూడా మా యేసునామంలో బలపరచమని ప్రభు పేట మీకు అందరికి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. దేవుడి వాక్యం